గుంటూరు రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు నగర మాజీ మేయర్, వైసీపీ ముఖ్య నేత కావటి మనోహర్ నాయుడిని సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతోనే మనోహర్ నాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక అలాగే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా వైసీపీ వేటు వేసింది. గుంటూరు 2వ డివిజన్ కార్పొరేటర్ మరి అంజలి, 5వ డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ ను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వీరిని వైసీపీ అధ్యక్షులు జగన్ సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి కావటి మనోహర్ నాయుడు పార్టీలో కొనసాగుతూ అనేక కీలక పదవుల్లో పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు మేయర్గా కూడా మనోహర్ నాయుడుకు అవకాశం దక్కింది. అంతేకాదు, గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల మనోహర్ నాయుడు గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గుంటూరు మేయర్ పదవి కాస్త కూటమి ఖాతాలోకి చేరిపోయింది. గుంటూరు మేయర్గా కూటమి నుండి కోవెలమూడి రవీంద్ర గెలుపొందారు. ఇక అప్పటి నుంచి మనోహర్ నాయుడు వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూటమి పాలన పైన అనేక ఆరోపణలు చేశారు. గతంలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత లోకేష్ ను ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో అటు టీడీపీ, జనసేనలో ఆయన చేరిక కష్టమేనని, కావటి మనోహర్ రాజకీయ భవిష్యత్తేంటో తెలియకుండా పోయిందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటికే చిలుకలూరిపేట రాజకీయ భారమంతా విడుదల రజనీ మీదనే పడింది. గుంటూరులో అంగబలం, అర్ధబలం ఉన్న కావెట్ని గతంలో మరి రాజశేఖర్ వంటి వాళ్ళను వైసీపీ వరుసగా దూరం చేసుకుంటుంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో వైసీపీకి మరింత నష్టాన్ని కలిగిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక కీలకమైన ఈ ప్రాంతంలో వైసీపీ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి మరి.